భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఆరాధనా 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 నీకేనయ్యా. ఆరాధనా 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 నీకేనయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదును నీవు రాజుగా చేసినావుగా. గొర్రెలను పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదును నీవు రాజుగా చేసినావుగా. గొర్రెలను పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా. భయపడగా ధైర్యముతో నే ముందుకే సాగేదా. ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా. భయపడగా ధైర్యముతో నే ముందుకే సాగేదా. ఆరాధనా 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 నీకేనయ్యా. ఆరాధనా 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 నీకేనయ్యా. పాపి అయిన రహబును నీవు ప్రేమించినావుగా. వేశ్యగా జీవించెను పరసత్వమునిచ్చినావుగా. ఘోర పాపి అయిన రహబును నీవు ప్రేమించినావుగా. వేశ్యగా జీవించెను పరసత్వమునిచ్చినావుగా. నా పాపమై నా శాపమై మరించిన నా యేసయ్యా. నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా.
అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. ఆరాధనా 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 ఆరాధన నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా ఆరాధన నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా ఆరాధన నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా ఆరాధన నీకేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు నిన్న మమ్మల్ని బలంగా వాడుకున్నారు. భోగాపురంలో మరి చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచారు. దానికి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా దేవుడు వాడుకోవడం, దేవుని మహిమకరంగా జీవించాలని ఆశపడుతున్నాం మేము. అలాగే మీరందరూ దయతో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలు బట్టి ప్రభునామం మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వాక్యం చూసుకుందాం. దేవుని శక్తిని బట్టి, శక్తి కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసుకుందాము. అయితే ఆఖరు దినాల్లో ఉన్నాం కాబట్టి దీన్ని మనం పొందుకోవాలి. దీన్ని పొందుకోవాలంటే యథార్థత అనేది ఉండాలి. యథార్థంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో లోకంలో ఇందాక చెప్పినట్లుగా రక్షించబడతాం. యథార్థవంతులుగా ఆయన తోడుగా ఉంటాడట. తర్వాత ఏముంటుంది? దేవుని శక్తి వాళ్ళకు ఉంటుంది. ఈ శక్తి పొందుకుంటే లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం భయపడం. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు ఈగ కూడా ముట్టుకొనివాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ జీవం మనుషులకి వెలుగిస్తుంది. ఈ విషయాన్ని బట్టి ఈ శక్తి పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అందరం చదువుకుందామండి. 10వ వచనం నుంచి 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. 10వ వచనం నుంచి 20 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరేం చేయాలి? ఇక్కడ రాసింది. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అనే మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును తొడుగుకొని నిలువబడి, ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అనే శిరస్త్రాణం దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నాను, ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియజేయుటకును నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసి వచ్చినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆపద్దినమును తప్పించబడాలంటే ఏమేమి ఉండాలో ఇక్కడ మనం చూసుకున్నాం. మా మనిషికి ఒక విశ్వాసకు కావాల్సినవన్నీ కూడా ఇవి ఉండాలి. వ్యర్థమైన మాటలు కాదండి, పనికిరాని మాటలు కాదు. దేవుని శక్తితో ఎప్పుడైతే నింపబడతామో ఏం చెప్తున్నారో, మీకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? వాటన్నిటినీ కూడా ఆర్పేస్తాడట.
కాబట్టి ఈ కడవర కాలంలో ఉన్నాం, ఇన్ని జరుగుతున్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ భయంకరమైన మనిషి మీద, పక్కనున్న మనిషి మీద, అయ్యో నా భర్త కదా, ఇన్ని సంవత్సరాలు పోషిస్తున్నాడు, పెంచుతున్నాడు, నా పిల్లల్ని పెంచుతున్నాడు, కష్టపడి వస్తున్నాడు. ఇది లేదు. ఆడవాళ్ళకి ఏం చేస్తున్నారు? పరాయి పురుషులతో సంబంధం పెట్టుకొని చంపేస్తున్నారు. అంటే ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేని రోజులు ఇవి. కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు, మనం కూడా చేద్దామని అనుకోకూడదు. మనం దేవుని పిల్లలం. మన కుటుంబానికి ఒక కాపుదల, ఒక ఇంటికి ఒక స్త్రీ అవ్వచ్చు, ఒక పురుషుడు అవ్వచ్చు. ఆ ఇల్లంతా కూడా రక్షించబడుతుంది ఇలాగా జీవిస్తే. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు రక్షించబడతారు. దేవుని శక్తి మీ మీద ఉంటుంది. దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు. ఆఖరు దినాల్లో తోదాకు అంటున్నారు. తోదాకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి బలంగా ఉండడం నేర్చుకోవాలి. కృంగిపోకూడదు. ఏచండి, ఒక పరిస్థితిని చూసినా, ఒక సడన్గా ఏదైనా భయంకరమైన జరిగినా కృంగిపోకూడదు. సడన్గా దావీదు మీదకి ఏమొచ్చింది? సింహం వచ్చింది. అంటే గొర్రె పిల్లని తీసుకెళ్ళిపోతుంది. సింహం వస్తే దావీదు ఎంత ఉన్నాడు? చిన్నోడు. ఏం చేశాడు? సింహంతో దేవుని శక్తిని బట్టి సింహపు నోటులోంచి గొర్రె పిల్లని విడిపించుకొచ్చాడు. సింహాన్ని 2 ముక్కలు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేనివల్ల అలాంటి పనులు జరుగుతాయి? దేవుని శక్తి ఎప్పుడైతే ఉంటుందో అటువంటి మనం నెరవేర్చగలుగుతాం. మీరైనా దావీదు మనిషే, మనము మనుషులమే, చేయగలం. మనం కూడా దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. కాబట్టి మనం కూడా అటువంటి వాటిలో అటువంటి మనుషులు ఉన్నారు. సింహాలతో నేను పోరాడానని చెప్తాడు పౌలు. ఏచండి, సింహాలతో పోరాడాను అనేసి చెప్తాడు. అటువంటి అన్నీ చేయడానికి దేవుని శక్తి మీకు ఉండాలి. మీ అందరికీ దేవునికి మహిమ కలుగునుగాక. ఉండాలంటే ఏం చెప్తాడు? తుదకు మహాశక్తిని బట్టి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులను. ఏముంది ఇప్పుడు? చూడండి, ఎంతమంది భయంకరంగా క్రైస్తవుల్ని హింసించడానికి చూస్తున్నారు. ఏమని రాస్తుంది ఇక్కడ? ప్రధానులు ఏంటండి? ప్రధానులతోనూ అధికారులు ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా ఏలుతున్నారు. ఏచండి, ఒక న్యాయం అనేది, మంచి అనేది, ఏచండి, కనికరం అనేది, ఇటువంటిదంతా పూర్వపు దినాల్లో ఉండే. ఇప్పుడు లేవు అవి. ఇప్పుడు లేవు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాల్ని ఏలుతున్నారు. క్రైస్తవులు అన్నోళ్ళు ఉండకూడదట. ఏంటండి, అసలు క్రైస్తవుల వల్లనే ప్రపంచం అంతా నిలబడ్డది. దేవుడు మాట అది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక బస్సులో క్రైస్తవుడు ఉన్నాడంటే అక్కడ ఏమీ రావట్లేదు. ఎందుకు? ఈ వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఒక ట్రైన్లో క్రైస్తవుడు ఉన్నాడంటే అక్కడ ఏమి రావట్లేదు. ఈ వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఒక ఫ్లైట్లో ఉన్నారంటే ఫ్లైట్ కూలిపోదు. ఇలాగా దేవుడు అనేకమైన విజయాలు ఇస్తున్నాడు. ఆ పక్కనే బండి వెళ్ళిపోతుంది వాళ్ళకంట ముందు. వాళ్ళు పడిపోయారు, వీళ్ళు క్షేమంగా ఉన్నారు. ఎందుకు? దేవుని బిడ్డలు. ప్రపంచానికి తెలియదు, అన్యులకు తెలియదు, చాలామందికి క్రైస్తవులు కూడా తెలియదు దేవుని శక్తి. ఎవరు నన్ను కాపాడారు, ఎవరు నన్ను కాపాడుతున్నారు, ప్రతిరోజు నన్ను ఎవరు కాపాడుతున్నారు, సంవత్సరాల తరబడి ఎన్ని కాపాడుతున్నాడు మనల్ని. ఆ మహాదేవుడికి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు తర్వాత? ప్రధానులతోనూ మనం పోరాడినది, ఏలైనా మనం పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోని పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇవి ధరించుకోవాలి. ఏచండి, ఎవరు లేకపోతే ఏం చేస్తున్నాయి? కుక్కలు పిల్లలు చంపేస్తున్నాయి, పెద్దవాళ్ళు చంపేస్తున్నాయి. ఎక్కడెక్కడో ఉంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. చంటి పిల్లలు తెలీదు. అదే దేవుడు కానీ మీకుంటే మీ పిల్లల కాపుదల, దేవునికి మహిమ కలుగునుగాక, మీ ప్రార్థన,
మీ ప్రార్థన వలన మీ పిల్లలకి కాపుదల. ప్రార్థన అంటే నోటితో అందరం చేసేస్తాం, ఇక్కడ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలా. అందుచేత ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని, ఎలాగనగా ఏముండాలి? నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని, నీతి అనే మైమరు 2 తొడుగుకొని, పాదములకు సువార్త సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుగుకొనుడి కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అనే శిరస్నానము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయుచు మెలకుగా ఉండడి. ఎందుకు సమస్తమైన పరిశుద్ధులతో మెలకుగా ఉండి విజ్ఞాపన చేయమంటున్నాడు? మీ కొరకు కూడా వాళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం బలిపీఠం దగ్గర. నాదా, ఎందాక భూనివాసులకి తీర్పు తీర్చక ఎందు? యేసు ప్రభుని పరిశుద్ధులు అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారు. ఇప్పుడు మనం బ్రతుకున్న మనం ఏం చేయాలి? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయాలి. ఎక్కడెక్కడున్నారో ప్రభా, పరిశుద్ధ సంఘాలు, పరిశుద్ధులు పరిశుద్ధులు, పరిశుద్ధ సంఘాలు, పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి బిడ్డలు, శ్రమలు పడుతున్న బిడ్డలు, వీళ్ళందరినీ విడిపించమని రోజు మీరు ప్రార్థన చెయ్యాలి. మీకు అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఎందుకు? మీకోసం ఎవరో చేస్తున్నారు. నా కోసం ఎవరు చేశారో? పాపునైన నన్ను రక్షించాడు దేవుడు. మీకోసం ఎవరు చేశారో ప్రార్థన, మిమ్మల్ని రక్షించాడు దేవుడు. ఎవరో చేస్తూ ఉండొచ్చు. కాబట్టి దేవుడు పట్టుకొని మనల్ని దేవుని సన్నిధిలో ఈ దినాన్ని ఉంచాడు. కాబట్టి ఆ విషయం కొరకే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధుల కొరకు మరి ముఖ్యంగా ఏం చేయాలని? ముందు యెరూషలేము కొరకు చేయాలి. యూదులు ఇశ్రాయేలు రక్షించబడాలి, యెరూషలేము కట్టబడాలి. తర్వాత ఏంటంటున్నారు? పరిశుద్ధులు అందరూ కూడా కాపాడబడాలి. ఇది ఫస్ట్ ప్రార్థన. ఫస్ట్ ఏంటి? తర్వాత ప్రభువా, మరి యేసుక్రీస్తు నామములో ప్రతి మనుషులు వంగినట్లుగా, తండ్రి అయిన దేవుని స్తుతించినట్లుగా, ఇది మొదట ప్రార్థన మీదై ఉండాలి. తర్వాత నెక్స్ట్ అందరి కొరకు చేసి మీరు చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ వాక్యం నెరవేర్చిన వారమై ఉంటాం, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేసేవారమై ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా సరే, ఏ సమస్య వచ్చినా సరే, ఫస్ట్ ఏమవుతుంది? ఓ పులిగా సింహంగా నిలబడితే భయం వేస్తుంది. కానీ దేవుడిని తలంచుకోగానే దేవుడు వాక్యాన్ని గుర్తు చేస్తాడు. పలానా సంసోను పలానా చేశాడు, దావీదు ఇలా చేశాడు, ఇప్పుడు నువ్వు కూడా నువ్వు చెయ్యి అని అంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ జీవితాల్లో ఎన్ని జరిగాయి? వెనక్కి వెళ్ళండి. దేవుడు ఎన్ని చేశాడు కార్యాలు? ఎన్ని కార్యాలో దేవుడు చేశాడు. ఇప్పుడు చేయడా? ఇప్పుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మనిషి చనిపోతే చాలా లైన్ చనిపోయారు. నేను భయపడిపోయి వెనకాతలు పారిపోయాను, కొంచెం దూరంగా పారిపోయాను. అక్కడ ఫాస్టింగ్ ఉపవాసం ఉన్నాం. నేను అందరం సువార్తకి వెళ్ళాం ఆనందపురం. చానాల క్రితం చెప్పాను చాలాసార్లు. ఆ మనిషికి పాడి కట్టేశారు, నోట్లో ఆకులు పెట్టారు, చెవులో ముక్కుట్లో పాలు పోసారు. అయితే వాళ్ళు వచ్చామ్మా, ఈ ఊర్లో క్రైస్తవులు ఎవరు లేరు, మీరు ఒక్క ప్రార్థన చేయండి అన్నారు. నాకు వాటర్ ప్రార్థన చేసి జల్లాలనిపించి జల్లాను. జల్లేసరికి ఆవిడ కళ్ళు ఇప్పగానే ఆఖరునే చావు తెలివి అంటారు కదా, అది కావాలో వచ్చేసింది అనుకొని నేను వెనక్కి వెళ్ళిపోయాను. అక్కడ ఉన్న ఓ ఓ అని కేకలేస్తున్నారు. అప్పుడు కట్టులన్నీ విప్పేసరికి లీసి కూర్చుంది. నాకు ఇంకా అనుమానం తీరక అన్నం పెట్టన్నాను. అప్పుడు పప్పు వేసి పెడితే తింటుంది. పాడి మంచి లేచి బయటకు వచ్చేసింది, నోరు కడుక్కుంది, అన్నం చక్కగా తిన్నది. ఇలా తినేస్తుంటే చావు తెలివే అనుకుంటున్నాను. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వినబడింది, చనిపోవలసింది నువ్వు. ఇలాగే వినబడుతుంది, నువ్వు చనిపోవలసింది, నిన్ను బ్రతికించాను, ఈ మనిషిని కూడా నేనే బ్రతికించాను, నీ సాక్ష్యం చెప్పన్నారు. అప్పుడు సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ ఊరు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాతోనే సువార్తకు తిరిగి రాళ్ళు కూడా. అంటే ఆ ధైర్యం ఎలాగొచ్చింది?
నీకు చేశాను నేను, నువ్వు చనిపోవలసింది. ఆ మాటతో అవును దేవుడు ఏదైనా చేయగలడని అప్పుడు ధైర్యం వచ్చి అప్పుడు సాక్ష్యం అక్కడ చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని శక్తి ఒక మనిషిని ఏం చేస్తుంది? ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తుంది? పలానప్పుడు చేశాను కదా, నీకేం భయం లేదు, ఇప్పుడు కూడా చేస్తానని దేవుడు వెంటనే హృదయంలో ఆలోచనిస్తాడు. దేవుడు ఆ శక్తి ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు చేయడం మొదలు పెడతావు. యేసు నామములో నేను ప్రార్థన చేస్తాను, ఈ విషయం చల్లారిపోవునుగాక, లేకపోతే ఈ సమస్య పోవునుగాక అనబోసారు కది పోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఉండే స్థలంలో, అద్దెలకున్న స్థలంలో ఒక్కొక్కరు దెబ్బలాడుకుని 3 రోజులు దెబ్బలాడుకునేవారు. నాకు ప్రార్థనకి అయ్యేది కాదు, తర్వాత నిద్ర పట్టేది కాదు, ఈ గోల నాకు వినబడేది. అప్పుడు బాగా ఆలోచించి ప్రార్థన చేసేదాన్ని. ఆ రోజు నుంచి ఆ తగు ఉండేది కాదు, ఆ గొడవ ఉండేది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగ అనేకమైన అనుభవాలు గుండా దేవుడు మనల్ని అందరినీ నడిపిస్తాడు. నేను ఒక్కరిదాన్నే కాదు, ఏలియా కూడా ఏంటంటే ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ మన వంటి స్వభావం అని అక్కడ రాయబడ్డది. ఎప్పుడు దేవుడిని హెచ్చించడం నేర్చుకోవాలి, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. దేవుడిని మెచ్చుకున్నటువంటి మనుషుడే మనుషులుగా మనం హెచ్చించుకున్నాం అనుకోండి, శ్రమలు వచ్చేస్తాయి. అందుకని ఏదైనా దేవుడు చేసిన వెంటనే అంటాను, దేవుడు చేశాడు. మీ జీవితాల్లో కూడా ఇవి నేర్చుకోవాలి. ఏమున్నాయి ఇక్కడ సమస్తము నెరవేర్చేవారే నిలవబట్టు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇవన్నీ చూసాం మనం. విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. 2వ తిమోతి పత్రిక చూసుకుందామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7, 8, 9 వచనాలు. హల్లెలూయా. ఇక్కడ పైకి భక్తి, లోపల దేవుని శక్తిని ఆశ్రయించరు. పైకి భక్తి గలవారు లోపల దేవుని శక్తిని ఆశ్రయించేవారై ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఎలా అంటారంట? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారునై ఎందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. మన కోసమే చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దూరంగా ఉండాలి. దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్నాం అన్నారా, ఆ భక్తి మీకు వస్తుంది. గర్వం, అహంకారం ఏంటంటే ఇటువంటి అన్నీ వస్తాయి. అందుకు చాలామంది తెలివైన వాళ్ళు దూరంగా ఉంటారు. చూస్తారు 4-5 సార్లు వాళ్ళ పద్ధతులన్నీ చూస్తారు, ఇంకా దూరంగా ఉంచడం మంచిది అనుకుంటారు. అది మంచిదా కాదా? లేకపోతే మనం పడిపోతాం కాబట్టి జాగ్రత్తగా ఉండమని దేవుడు ఇక్కడ పౌలు రాస్తున్నాడు, తిమోతికి రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి వారు విషయాలు తెలిసిపోయిన తర్వాత వాళ్ళకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఎబ్రే అనువారు మోషేని ఎదిరించారట ఆ దినాలు. ఇప్పుడు మనల్ని కూడా అలాగే చేస్తారని జాగ్రత్తగా జీవించమని చెప్తున్నారు. వీరికి చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. నిజమే, ఎంతమందో నిజాన్ని నమ్మరు, అబద్ధాన్నే నమ్ముతారు. ఎన్ని సంవత్సరాల నుంచో చూస్తారు, ఈరోజు ఏదో ఎవరైనా చెప్తే ఆ మాటలు నమ్ముతారు. అటువంటి వారికి ఏం చేస్తారు? నేను 2-3 సార్లు వింటాను, అక్కడ నుంచి ఏం చేస్తాను, వీళ్ళు అలా అటువంటి వాళ్ళే కాబట్టి వీళ్ళని వదిలేయాలి అనేసి ఏం చేస్తాను, మెల్లిగా మనసులోంచి తీసుకుంటాను. నిజమే చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉండి దూరంగా ఉండడం నేర్చుకుంటాను. మంచి వాళ్ళైతే హత్తుకుంటాను, ప్రేమిస్తాను, అమ్మ అమ్మ అని పిలుస్తాను. నా స్వభావం అది. దేవునికి మహిమ కలుగునుగాక. మా అమ్మ చెప్పేది ఎప్పుడు కూడా ఎవరినైనా బాధపడే మాట అనకూడదు. ఏంటండి, వాళ్ళు ఏ మాట అంటే వాళ్ళు బాధపడతారో ఆ మాట మనం అనకూడదు. నిజంగా చూస్తే మంచి మాటలే, కానీ కొంతమందిని అనాలి. బైబిల్ చెప్తుంది. బైబిల్ ప్రకారంగా అయితే వాళ్ళు పిలిచి 4-5 పెట్టి అడిగి బయటికి వెళ్ళిపోమని మర్యాదగా మనం చెప్పడం నేర్చుకోవాలి. వాళ్ళు తిడుతున్నారు కదా, మనం తిట్టకూడదు, మనం ఏమీ అనకూడదు. మనం ఏమి అనకుండా ఉంటే దేవుడు పైనుంచి వచ్చి ఆయన కార్యం చేస్తాడు.
ఆయన కార్యం చేస్తాడు మా జీవితాల్లో. అలాగే 3 రోజులు ఒకరు చాలా మాటలు పనికిరాని మాటలు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అన్నందుకు నన్ను చాలా మాటలు అంటే 3 రోజులు అన్నం మానేశాను. ఇదేమి న్యాయం, ఇదేం అన్యాయం, నేను ఇల్లు కట్టుకోవాలన్నాను, అది మాట తప్పే ఉంది అని నాకు బాధ వేసి అన్నం మానేశాను. మీరు నాకు ఇక్కడ ఎవరూ లేరు, మీరు నాకు చేస్తే కానీ నేను ఇప్పుడు ఒప్పుకోనని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. అన్నం తినలేదు, పిల్లల కాళ్ళకు వంట చేసి పెట్టేదాన్ని కానీ తినలేదు. 3వ రోజు కల్లా దేవుడు భయంకరమైన పరిస్థితులు వాళ్ళకి ఏర్పాటు చేశాడు. 3 నెలలు మొత్తాడు దేవుడు. అక్కడ నుంచి ఏం చేసింది, తల్లి కూడా వినలేదు, చెప్పిన మాట వినకపోతే నన్ను చూస్తే భయం. ఎంతే సందు ఉంటుంది, అక్కడ నిలబడి నేను ఎలా ఇటు నుంచి వెళ్తాననేసరికి తప్పుకుంటుంది ఆవిడ. తర్వాత ఆ హాస్పిటల్లో ఉందంటే నేను ఈ బిస్కెట్స్ బ్రెడ్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాను. నన్ను దూరంగా చూసి నమస్కారం పెట్టి, నాకు తెలియక నా కూతురు మాట విన్నానమ్మా, నన్ను దయతో క్షమించన్నారు. అప్పుడు ఆ ప్రశ్న ఒకరికి ఉద్యోగాలు పోవడం, జ్వరాలు, దెయ్యాలు పట్టుకోవడం అని మళ్ళీ నా దగ్గరికి వచ్చేవారు వాళ్ళు. ఇలాంటి ఎన్నో చూశాను నేను. కొన్ని ఆలస్యం అవుతాయి కానీ తప్పకుండా దేవుడు చేస్తాడు. మనం అనకూడదు, కాకపోతే చెప్పుకుంటాం, ఇలా జరిగిందని చెప్పుకోవడం తప్పులేదు. కానీ మనం మాత్రం దేవుని వైపు చూస్తే దేవుడు ఎప్పుడు నిరంతరము బ్రతికే ఉన్నాడు. నిన్న నేడు రేపు బ్రతికే ఉన్నాడు. ఆ దేవుడి వైపు మనం చూడాలి. ఎంతకాలమైనా మనకు అన్యాయం అనేది జరగదు. అలా జరిగిందని అన్నారంటే అబద్ధకులు. అన్యాయం జరగనివ్వడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు సత్యాన్నట ఎదిరిస్తారు. కంటితో చూసి కూడా సత్యాన్ని ఎదిరించే వాళ్ళంటే వీళ్ళెవరు? అబద్ధకులు, భయంకరులు. ఇక్కడ రాశాడు. కాబట్టి మీరు దేవుని శక్తి పొందుకోవాలి. ఏంటండి దేవుని శక్తి? పైకి భక్తి గలవారై దేవుని శక్తిని ఎరగనటువంటి వారై ఉన్నారు. మనం చూస్తున్నాం, మన క్రైస్తవులు ఎంతమంది చనిపోయారు, ఎంతోమంది చనిపోయారు. కొంతమంది పరలోకం వెళ్ళడం కొరకు, కొంతమంది అనారోగ్యాలతో. ఏంటండి చూడాలంటే 4,000 మంది 5,000 మంది లెక్కలేసి వాళ్ళే రాస్తున్నారు. వాళ్ళకైతే కుప్పలు చచ్చిపోయారు. అదేదో నది ఉంది కదా, అదే ఈ బిల్డింగ్ కంటే కుప్పలు అలాగ 4-5 కుప్పలేసి పెట్రోల్ వేసి కాల్చేస్తున్నారు. ఆ టీవీలో చూశాను నేను కూడా. వీళ్ళు మాత్రం పరిశుద్ధులు. ఏంటండి పరిశుద్ధులు. అనారోగ్యం వచ్చింది, చనిపోయారు. దేవుని రాజ్యంలో ఉంటారు కొంతమంది, లేనే లేదు. కానీ అంతమంది చనిపోతున్నా మనల్ని అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మాత్రం దేవుని శక్తితో నింపబడ్డం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చూసుకుందామండి. అపోస్తుల కార్యం చూసుకుందాం. 10వ అధ్యాయం 38-39 వచనాలు. యేసు ప్రభువు వారు దేవుని శక్తితో నింపబడ్డారు. దేవుని శక్తితో నింపబడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను. అదే దేవుడు ఆయన తోడయుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండును. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన పని ఏం చేస్తున్నాడు? మేలు చేస్తూ అభిషేకంతో నింపబడ్డాడు దేవుడు. తర్వాత శక్తితో నింపబడ్డాడు. ఇప్పుడు ఆయన పనులేంటి? మేలు చేస్తున్నాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి? మేలు చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని దేవుడు శక్తితో ఆయన నింపారు కాబట్టి మనల్ని కూడా శక్తితో నింపుతారు. అపోస్తుల కార్యం మనకు తెలుసు 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుని శక్తి అందరూ చూస్తుండగా అగ్ని జ్వాలల లాంటి నాలుకల మీద ఎప్పుడైతే వ్రాలయ్యో అందరూ కూడా భాషలతో మాట్లాడారు. వాక్ శక్తితో పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు వాక్యం వస్తుంది వారి నోట్లోంచి వాక్యం రావాలి. ఇది గుర్తు, పరిశుద్ధాత్మ గుర్తు. తర్వాత ఏం జరుగుతుంది? మహానందం ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపడితే ఆనందం. ఇదేంటి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ఈ 2 జరుగుతాయి, 2 విషయాలు జరుగుతాయి. ఇంకా అక్కడి నుంచి ఏం జరుగుతాయి? సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దెయ్యాలు వెళ్ళిపోవడం, రోగాలు స్వస్థపరచబడడం, అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు దేవుని శక్తితో నింపబడితే ఇవి జరుగుతాయి. అలాగని ఏమవుతుంది? అదే సమయాల్లో చాలా కష్టాలు వస్తాయి. చూస్తున్నాం, ఆ సాక్ష్యం చెప్పినందుకు ఏంటండి, స్టెఫను చంపేశారు, పౌల్ని రాళ్లతో కొట్టారు. ఎఫెసీ సంఘంలోకి వెళ్తే చంపేద్దాం అనుకున్నారు. వాళ్ళందరూ ఒట్టు పెట్టుకొని చంపేద్దాం అనుకున్నారు. అక్కడున్న శిష్యులందరూ కూడా
పౌలుని తీసుకెళ్ళి వేరే దేశానికి పంపించేస్తారు, తెల్లవారకు మునిపే దాటించేస్తారు. ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి, ఇటువంటి శ్రమలు కూడా జరుగుతున్నాయి. అయితే శ్రమలో దేవుడు మీకు తోడై ఉంటాడు, దేవుని శక్తి దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరి సమయాల్లో అయ్యో నాకు ఏ సహాయం లేదు ఇప్పుడు ఎలాగాని అనుకుంటే దేవుని శక్తి మీ మీద సడన్గా దిగుతుంది, ధైర్యం వచ్చేస్తుంది, మీరు ముందుకు సాగగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అడవిలో భయంకరమైన స్థలాల్లో ప్రయాణాలు చేసి వచ్చాం. ఏంటండి, ఇద్దరు ఆడవాళ్ళమి ఏంటండి మరి లోయలు కూడా దిగిన దినాలు ఉన్నాయి, ఏంటంటే భయంకరమైన నీటిలో కూడా దిగిన దినాలు ఉన్నాయి. ఏంటంటే ఎక్కడ దాకా తడిసిపోయాం, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అదే బట్టలతో ఉన్నాం. జ్వరాలు వచ్చేస్తే ఇంకోళ్ళకైతే ఇంటికి వచ్చాం, చక్కగా స్నానం చేసాం, బట్టలు మార్చుకున్నాం, హాయిగా నిద్ర పట్టింది. ఏమితో దేంతో నింపబడ్డాము? మేము వెళ్ళిన పని ఏంటి? దేవుని కోసం వెళ్ళాము. ఆ శ్రమ అయిన అనుభవం తడిచిపోతే పానులేని ఏంటండి, దేవుడు జ్వరం కానీ జలుబు కానీ ఏమీ రాలేదు. అలాగ అనేక సార్లు ఇవి నేర్చుకున్నాను కాబట్టి అనుభవించడానికి సిద్ధంగా నిలబడతాను. మా పాప అంటుంది, అమ్మ మనకేంటి ఇంత అన్యాయం, తప్పు చేసామా? మనం చేయలేదు, మనకే జరుగుతుంది అన్యాయం, అందరికీ జరగదు. అలా జీవిస్తే వాళ్ళు జరగదు, వాళ్ళు జీవించలేదు, మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ శ్రమలు అనుభవిస్తున్నాం. అలాగని బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. మనం అనుకుంటాం అన్యాయం అని, అన్యాయమే, కానీ దేవుడు న్యాయం చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చప్పట్లు కొడదాం ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడ్డం నేర్చుకోవాలి. నిలబడ్డ కష్టమే చెప్తాం, కానీ ఆ పరిస్థితులు వచ్చేటప్పుడు నిలబడడం కష్టమే, కానీ నిలబడిపోవాలి. ఒకళ్ళు మిమ్మల్ని కొడుతున్నారంటే దేవుడు వైపు చూడడం నేర్చుకోవాలి. ఒకవేళ తిడుతున్నారంటే దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఆయనకి ఏం జరిగింది, మనకేం జరుగుతుంది, ఇది నేర్చుకుంటే నిలబడితే దేవుడు శక్తి నీ మీదకి వస్తుంది, సమస్య పోతుంది. ముందు అది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పరిశుద్ధాత్మతో శక్తితో ముందు యేసు ప్రభు వారు నింపారు తండ్రి. కాబట్టి మనల్ని కూడా నింపి మనల్ని తన మహిమతో లేపుతారు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చూసుకుందామండి, జకరియా గ్రంథం చూసుకుందాం. 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఇక్కడ దేవుడు జకర్యాతో చెప్తున్న మాటలు ఏంటంటే, ఇది శక్తి చేతగా నైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. ఆత్మచేతనే సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. గొప్ప గాలి ప్రవేశించింది సముద్రం మీద, పాయలుగా వీడిపోయి ఆరిన నేల. దేవుని శక్తి, మహాశక్తి ఎంత గొప్పదో ఏంటండి. సముద్రాన్ని చీల్చి ఇశ్రాయేలు 6 లక్షల మంది బయటికి, స్త్రీలు పిల్లలు కాక ఎంత జనాంగం రావడానికి పరిశుద్ధాత్మ శక్తి. మన ఒక్కరి మీద దేవుని శక్తి వస్తే ఏంటండి ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి. గొప్ప గొప్ప కార్యాలు, లోకంలో జరగలేని కార్యాలు మీ జీవితాల్లో జరుగుతాయి. ఇక్కడ ఒక మందిరం కట్టిస్తున్నారు ఏంటండి, ఆయన చేతులు పెట్టి ముగించాడట. మందిరాన్ని ముగించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మందిరాన్ని పని ముగించాడు అతను. అందుకు జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఏమాత్రపు వారు మీరు ఆయన అక్కడ దేవుడు చెప్తున్న జకర్యా చెప్తున్నాడు, దేవుడు చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి ఏదైనా పని చేసినప్పుడు, మాట్లాడినప్పుడు అది నిజంగా చేస్తేనే మాట్లాడాలి. మాటలు ప్రతిదాన్ని దేవుడు చూస్తాడట. అధికారుల్ని, అధిపతులను దూషిస్తే ఏంటంటే, మంచాల మీద కానీ పడక గదిలో కానీ దూషిస్తే రెక్కల గలదెళ్ళి దేవునితో చెప్తుందట. ఎంత భయంకరమైన మాటలు. కాబట్టి అధికారులు ఏం చేయకూడదు, అనకూడదు. ఏంటండి, లోకాన్ని ఏలుతున్నటువంటి జనుల్ని అనకూడదు. కాబట్టి ఈ విషయాల్లో, ప్రతి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఇక్కడ ఏం చేశాడు, అందుకట దేవుడు 7 ఆత్మలను ఆయన మీదకు పంపించినట్లుగా ఇక్కడ వాక్యం ఉంటుంది. యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించను. అంటే 7 ఆత్మలు కూడా సంతోషిస్తున్నాయి మందిరం కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే మందిరాన్ని దేవుడు ఏం చేశాడు, నెబుకద్నెజరుకి అప్పచెప్పాడు. అక్కడున్న మనుషులందరూ కూడా ఆరాధించుకోవడానికి, ఇలా రావడానికి యెరూషలేమును కట్టించారు. ఈ మందిరంలో ఉన్న వాళ్ళు పాపం చేయడం మొదలుపెట్టారు. మీరు ఎందుకు ఆ మందిరంలోకి వెళ్ళడం? అందుకని ఇప్పుడు ఏం చేశాడు, నెబుకద్నెజరుకి అప్పగించాడు అక్కడికి వెళ్ళకుండా. ఆ నెబుకద్నెజరు ఉన్న బంగారం అంతా పట్టుకొని అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన కూడా పట్టుకెళ్ళిపోయాడు.
ఇలాగ మందిరం ఉండవలసిన పరిస్థితులను పరిశుద్ధంగా పరిశుద్ధులుండే ఆరాధించుకోవాలి. ఇష్టానుసారమైన జీవితాలు జీవించి లోపలికి వచ్చి ఏంటంటే వస్తారు, పాపులే వస్తారు. మనందరం మంచోళ్ళం కాదు, నేను కాదు, మీరే కాదు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. అయితే పాపం చేసిన వాళ్ళు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధించాలి. ఒకవేళ అటువంటి మనుషులు వస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి మారుతారు. కొరింథీయులు రాసిన పత్రికలో అది రాస్తుంది. దేవుని శక్తితో నింపబడి అందరం ఒకే ఆత్మతో నింపబడితే ఆ పరలోకం నుంచి పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి ఎలాగొచ్చిందో మన మీద కూడా వస్తుంది. కాబట్టి నోటిని ఏంటండి, కాల్ని, శరీరాన్ని అంతటిని కూడా దేవుడికి ఇస్తుంది. మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏంటంటే సహోదర భావం, తల్లి భావం, చెల్లి భావం, అన్నభావం ఇలాగ ఉండడం నేర్చుకోవాలి. తప్పకుండా దేవుని మహాశక్తి మన మీదకి ఎందుకు రాదు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాగ శక్తి, దేవుని శక్తి పొందుకోవడం నేర్చుకోవాలి. ఇంకొక ఇక్కడ చూస్తున్నాం, ఈ జెరుబ్బాబెల్ గురించి చాలా ఉంది చెప్పాలంటే. ఆ మందిరం కట్టడం కొరకు అది పరిశుద్ధమైన మందిరం కాబట్టి పరిశుద్ధంగా వాళ్ళు కష్టపడి కట్టారు. నెహెమ్యా కష్టపడి కన్నీటితో కట్టాడు. కడుపు తిండి లేక, ఏంటంటే కాలు చెప్పులు లేక, దివారాత్రులు దాని ఎందు నిద్రపోక, అలా ఆశతో ఎదురు చూస్తూ కన్నీరు కారుస్తూ ఆ రాజు దగ్గర సలహా పొందుకొని కొన్ని సామాన్లు తీసుకొచ్చి ఆ మందిరం ఎదట భాగం కాల్చేస్తారు. వాళ్ళు కాల్చేస్తే ఆ భాగానంతటిని కూడా ఏడ్చుకొని ఇశ్రాయేలు పట్టుకొని కట్టిన మందిరం అది. సంతోషించడా నెహెమ్యాను బట్టి? దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటంటే కొంతమంది మాయగాళ్ళు ఉంటారు. మేము కూడా 7 లక్షలు ఖర్చు పెట్టాను ఒక దగ్గర మందిరం కట్టడానికి. మొన్న ఆయన చెప్తున్నాడు, ఏమని సామాన్లు ఇచ్చారని చెప్తున్నాడు. ఏంటంటే దాసుబాబు వాళ్ళ పెదనాన్న ఇద్దరు కూడా రాత్రులు పగలుంటే వాళ్ళకు మీకోసం ఏదైనా పని చేశాను అనుకోండి, మీరేం చేస్తారు? మీ ఇంటికి వస్తే నాకు భోజనం పెడతారా లేదా? తప్పకుండా పెడతారు. మీ పని నేను చేస్తున్నాను, భోజనం పెట్టేది కాదు. ఏంటంటే ఎన్ని భయంకరమైన పనులు పెట్టేది. ఇక్కడ నుంచి అన్నీ పట్టుకెళ్తే వాళ్ళు తినేసేవారు. వీళ్ళకి ఏమి ఉండి కాదు. డబ్బులు మొత్తం అన్నీ, చింతపండు, మంచి నూనె, రైసు, పప్పులు, ఉప్పులు మొత్తం అన్నీ పట్టుకొని వెళ్ళేవారు. అక్క, అమ్మ మాకు ఇక్కడ భోజనం కూర కూడా పెట్టలేదని ఒకరోజు బాధపడి ఫోన్ చేస్తే ఆ మరుసటి రోజు రాణి చికెను ఏంటండి అన్నీ పట్టుకొని వెళ్ళి ఆ పాకలోనే ఏంటండి తనే వంట చేసేలకు పెట్టింది. ఎన్ని రోజులైంది అక్క తిని. ఏంటంటే పునాదులు వేసి తవ్వి తర్వాత ఆ పిల్లర్స్ నిలబెట్టారు. అక్కడికక్కడే ఇసుకుందాలు మోసుకోవచ్చు. చర్చిలో ఉన్న వాళ్ళు పని చేయరా? చర్చి పనులు, మన చర్చి పనులు చాలామంది చేశారు. ఏంటండి వాళ్ళు చదువుకున్న పిల్లలు గోతులు తవ్వి ఎన్ని పనులు చేశారో చర్చి పనులు. మన చర్చి, వాళ్ళ చర్చి, వాళ్ళు చర్చిలో వాళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా భోజనాలు నేను తీసుకెళ్ళి పెట్టేవారు. అక్కడే ఉంది ఏరు చెరువు, ఒక 2 కిలోమీటర్ల దూరం మోసుకోవచ్చు. ఎండపిల్లవలస నుంచి ఇటుకలు మోసాను నేను. మోసుకోవచ్చు బాధ్యతగా. ఎంత ప్రేమతో అది కడితే నిజంగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నాకు తెలీదు, ఆ గుళ్ళల్లో ఉండి ఆ మెట్లు కడిగి బొట్లు పెట్టి తెల్లారే లేసా పని అంతా బానిస పని చేసేదాన్ని. ఈ మహాదేవుడు పని చెయ్యాలి, నా ప్రాణాన్ని నిలబెట్టాడు, నాకు క్యాన్సర్ తీసేసిన దేవుడు, ఏదైనా చేస్తానని మందిరం తవ్విదాన్ని ఒక్కరిదాన్ని. ఏంటంటే మందిరం తవ్వి మన్ను పిసికి మళ్ళీ ఆ గోతుల్లో వేసి ఆ మందిరం అంతా శుభ్రంగా చేసేదాన్ని నేను. ఆ ఆశతో దేవుడు ఇతను నిజమైన దేవుడు చెయ్యాలని. అలాంటిది ఏం చేశారంటే అన్నీ వండుకొని తినేసేవారు. వీళ్ళిద్దరికి పెట్టేవారు కాదు. ఆకాడ పిల్లర్స్ అన్నీ లేపారు, పునాదులు వేశారు. తర్వాత ఇటుకలు, మన టేకర్తో ద్వారబంధాలు, తర్వాత తలుపులు, డోర్లు అన్నీ పంపించాను. కిటికీలు, గ్లాస్తో కిటికీలు అన్నీ పంపించి, సిమెంట్ అంతా పంపిస్తే ఇక్కడ మనుషులు ఉన్నారు, మీరు అక్కడ ఎవరైనా చూడండి, మేస్త్రిని చూస్తానని చెప్పి ఈ వెళ్ళగానే వాళ్ళే కట్టించుకుని డబ్బులు అడుగుతున్నారు. చాలా ఏడ్చాను ఆ మందిరం కొరకు. దేవుడే కట్టమన్నాడు. ఆ తర్వాత ఏం చేయండి, నేను మొత్తుతాను వాళ్ళని, నువ్వు వెళ్ళొద్దన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన పత్రిక చూసుకొని ముగించుకుందాము. 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. అర్థమైందండి? దేవుడు ప్రభువుని లేపును, మనల్ని కూడా తన శక్తి వలన లేపును.
మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగురా. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకునేవాడు దాంతో ఏకదేహమై ఉన్నాడు కానీ మీరెరుగురా. అటువలే ప్రభువును కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఆయనతో పాటు ఏకాత్మై ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? జారవత్వమునకు దూరముగా పారిపోండి. ఆ దేహాన్ని గురించి మనం చూసుకోవాలి. చాలామంది భయం ఉండదు, కుళ్ళిపోద్ది ఒక్కోసారి. ఎందుకు ఇప్పుడు ఎయిడ్స్ జబ్బులు వచ్చేస్తున్నాయి. ఎక్కడ చూస్తే హైదరాబాద్లో ఉన్నట్టు ఎక్కడ చూసినా ఎయిడ్స్. వైజాగ్లో కూడా చాలామంది ఉన్నారు. కారణం లేకుండా తప్పు చేయకుండా పొందుకుంటున్నారు. ఏంటి? ఆ ఇంజక్షన్లు ఆ బ్లడ్తో వేసేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆ జబ్బు వచ్చేస్తుంది. అక్కడైతే యవ్వనస్తులు వేల కొలది ఉన్నారు. అలాగ జరుగుతుంది. మీరు ఎలా ఉండాలి? దేవుడు మీ దేహములు క్రీస్తుకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా. క్రీస్తు నీలో ఉన్నాడు. ఈ అవయవాన్ని తీసుకెళ్ళి ఇంకొకటి చేస్తే పాపము, శిక్ష తప్పదు, తప్పించుకోలేవు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ భార్య నుంచి తప్పించుకోగలవు, నీ భర్త నుంచి తప్పించుకోగలవు. ఏంటంటే లోకంలో ఉన్న కొన్ని మనుషులతో తప్పించుకోగలవు కానీ అక్కడి నుంచి తప్పించుకోలేవు. ఇది మాత్రం గుర్తెరగడం నేర్చుకోవాలి. సడన్గా యాక్సిడెంట్లు. మొన్న ఒకరితో చూసామండి. మొన్న అక్కడ ఒక ఆయనతో చూసాం, ఇక్కడ ఒక ఆవిడతో చూసాం. ఏంటివి? క్రైస్తవులు చర్చిలోకి వస్తారు. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని శక్తితో తప్పించుకోవడం నేర్చుకోవాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే పాపానికి ఒప్పుకోకూడదు, పాపం చేయడానికి ఒప్పుకోకూడదు. ఎప్పుడైతే మనం అలా దేవుని పట్టుకొని జీవిస్తామో ఆయన శక్తి, ఆయన కాపుదల మన కుటుంబాల మీద, మనతో ఉన్నోళ్ళు కూడా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకులు చూస్తున్నారు, వాళ్ళ నుంచి మేము సంతోషిస్తున్నాం. ఆ దేశం అంట సంతోషిస్తుందట, ఆ ఊరు సంతోషిస్తుందట. సామెతల గ్రంథం ఉంది. వీళ్ళు నీతిమంతులండి. వీళ్ళు పక్కనే మేము ఉంటే మాకు ఆశీర్వాదం. సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు రాస్తాడు, నీతిమంతుల మార్గంలో మరణం లేదట, పాపిష్టుల మార్గంలో ఏముంటుంది? వాళ్ళ నుంచి ఆ బాబు చేయడం కానీ తండ్రి తల్లిని పిల్లలకు వచ్చేస్తున్నాయి రోగాలు, కష్టాలు. దేవుని చూసి బ్రతికినన్నాళ్ళు కూడా వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు? వాళ్ళ శాపం వీళ్ళ మీద తరబడుతుంది, తండ్రుల శాపం బిడ్డల మీదకి వస్తుంది. కాబట్టి మనం అలా ఉండకుండా దేవుని శక్తి, ఈ దినాల్లో దేవుని శక్తి మనకు కావాలి. కాబట్టి ఈ శక్తిని పొందుకోవడానికి అందరం కూడా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకోవాలి. సమాధానం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐకమత్యం అనేది ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి. అలాగే అందరితో కూడా కాదు. బైబిల్ చెప్తుంది, అందరితో ఉన్నారా వాళ్ళలాగా మిమ్మల్ని ముంచేస్తారు, ఇంక శక్తి ఉండదు. దెయ్యాల శక్తి వస్తుంది వాళ్ళ మీదకి. కాబట్టి దేవుని శక్తి పొందుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తప్పకుండా శక్తితో, ఆయన శక్తితో మనల్ని అందరినీ నింపునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందామని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపుడు, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. యోగ్యత అర్హత లేనటువంటి మాకు, పాపులమైన మాకు నీ శక్తిని మాకు ఇచ్చినందుకు ఆ మహాదేవుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడని యేసుక్రీస్తుని బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, తండ్రి అయిన దేవుని నామమును బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మా ప్రభా మా జీవితాలను తయారు చేయండి, సహాయం చేయండి, నడిపించు తండ్రి. నీకు వందనాలు. మీ దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు మా పైన ఉంచండి. ఈ వాక్యం మా హృదయం అందరిలో ఉంచండి. దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. ఎలాగ యుద్ధం చేయాలో ప్రభా నాయన నేర్పించండి. ప్రతి బిడ్డకి నేర్పించండి, ప్రతి కుటుంబానికి నేర్పించండి, మాకు నేర్పించండి, సహాయం చేయండి. ప్రభా నీ శక్తి మాకు కావాలి, దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మేము జీవము గలవారై ఉన్నామని తెలిసిన ఆయన ప్రభా నీ శక్తిని ఆశ్రయించడానికి కృప దయచేయండి. దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. బిడ్డలందరికీ క్షేమం, మా క్షేమం దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.